హాయ్ హలో నమస్తే. బుగ్గన రాజేంద్రనాథ్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 6 నెలల్లో 1,00,000 కోట్ల కంటే ఎక్కువగా అప్పు చేశారా అంటే చేసినట్టే కనిపిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఎంత మ్యాక్సిమం ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయేసరికి అప్పటికే 3.8 lakhs ఏమో ఉండే, అంటే అప్రాక్సిమేట్గా 4 లక్షల అప్పు ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి 4 లక్షల అప్పు ఉంటే వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిన దాని ప్రకారం 6.5 లక్షలు 6.44 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు మ్యాక్సిమం ఒక 3 లక్షలు చేశారు. కేవలం 6 నెలల్లోనే వీళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశారా? అలాగే అనిపిస్తుంది. బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాని ప్రకారం ఇక్కడ ఒక న్యూస్లో రాశారు. దాని ప్రకారం ఏంటంటే 2014-19 మధ్యలో కాపులకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. చేనేత రుణాలకు మాఫీ అన్నాడు, ఏమీ చేయలేదు. పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఇస్తా ఉన్నారు, ఇచ్చాడా? హామీలు అమలు చేయకుండా ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాడు. జూన్లో 6,000 కోట్ల అప్పు, జూలైలో 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్లు అప్పులు చేశారు. అంటే ప్రతి నెలకి యావరేజ్ మీద ప్రతి నెలకి ఒక యావరేజ్ 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఎవ్రీ మంత్. జూన్లో 6,000 కోట్లు అంటే, జూలైలో 10,000 కోట్లు అంటే, ఆగస్టులో 3,000, సెప్టెంబర్లో 4,000 కోట్ల అప్పు, అక్టోబర్లో 6,000 కోట్ల అప్పు, నవంబర్లో 4,000 కోట్ల అప్పు, డిసెంబర్లో 9,000 కోట్ల అప్పు చేశారు. ఒకేసారి 5,000 కోట్లు అప్పు చేసిన చరిత్ర టీడీపీదే. కేవలం అమరావతి పేరుతో 31,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటి వరకు. ఇది చాలా రోజుల నుంచి చెబుతున్నాం ఏంటంటే, అప్పు చేసి నగరాలు కడితే అది ఎవరు తీర్చాలి? ఎవరు? డబ్బులున్న వాళ్ళే కదా ఇల్లులు కట్టుకోవాలి. ఇప్పుడు మనం అందరు ఇల్లులు కట్టుకుంటాము, బిల్డింగ్లు కట్టుకుంటాము, అది డబ్బులున్న వాళ్ళే కదా. అప్పు చేసి ఎవరు చేయడు కదా. అప్పు చేసి కడితే దాన్ని తిరిగి కట్టలాగా చావాలి. ఓకే, కేవలం అమరావతి పేరుతో 31,000 కోట్లు అప్పులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పు చేశారట. 1,12,750 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అప్పులు ఎవరు కడతారు? వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 13% అప్పు, మీరు ఏకంగా 22.6% అప్పులు చేశారని చెప్పారు. జగన్ గారు చేసింది 13% అయితే, ఈ 6 నెలల్లో వీళ్ళు 22.6% అప్పులకి వెళ్ళారట. మరి ఈ శ్రీలంక, జింబాబ్వే, రైట్, వీళ్ళగా దేశాలు కనుక తెలుసని కనబడ్డ ప్రతి దేశం పేరు చెప్పారు కదా. శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుంది, సూడాన్ అవుతుంది, సోమాలియా అవుతుంది. ఏమవుతుంది? ఎవరో ఒక యూట్యూబర్ని ఏమంటారు, ప్రపంచ యాత్రికుడు అని ఒక యూట్యూబర్ని జింబాబ్వే నుంచి వీడియో పెట్టించారు. అతను ఏదో కరెన్సీలు పెట్టి లైవ్ పెట్టి, సరే ఇంకెన్నిసార్లు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫేక్ ప్రచారం చేసి గెలిచిందని మనం పాతదాన్ని తవ్వుకొని అనవసరం ఎందుకు? ఒకసారి మోసమైన తర్వాత ఎవరేం చేయలేరు. ఇదంతా కూడా అప్పుల మీద నడుస్తున్నటువంటి రాష్ట్రంలాగా కనిపిస్తుంది. ఓకే, అప్పులు చేయడంలో కూటమి సర్కారు దూసుకెళ్తుందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం 1,12,750 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి నేతలు అమలు చేయలేదు.
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడతారు. హైదరాబాద్లో ఉన్నారు. చంద్రబాబు 1998లో కూడా విజన్ 2020 అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు 5 ఏళ్ళ కోసం గెలిపించుకుంటారా? వచ్చే 20 ఏళ్ళ కోసం గెలిపించుకుంటారా? మన మేనిఫెస్టో, మన విజన్, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్ళి నీకు 10,000, నీకు 18,000 అంటూ లెక్కలేసి హామీలు చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి కారణం చంద్రబాబు మేనిఫెస్టోనే కదా. 6 నెలలైంది. చంద్రబాబు మేనిఫెస్టో ఏమైంది? ఓకే, సో ఇది దీనికి సంబంధించి పథకాలు అమలేది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు లేదా? నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, అది కూడా ఇవ్వడం లేదు. ప్రతి మహిళకు నెలకు 15 ఇస్తా ఉన్నారు, అది లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారా, అది ఏమైంది? తల్లికి వందనం అమలు చేయాలంటే 12,450 కోట్ల రూపాయలు అవసరం, కానీ కేవలం 5,386 కోట్లు కేటాయించారు. ఓకే, తల్లికి వందనం 5,386 కోట్లు కేటాయించారు అంటే తల్లికి వందనం లేనట్టే. దీపం పథకానికి 3,950 కోట్ల అవసరం ఉంటే కేవలం 895 కోట్లు కేటాయించారు అంటే ఈ ఏడాది దీపం పథకం కూడా లేనట్టే. ఆడబిడ్డ నిధికి 37,313 కోట్లు అవసరం, కానీ కేటాయింపులు మాత్రం 0. దీంతో ఇది కూడా లేనట్టే. ప్రశ్నిస్తానన్న నేత ఎక్కడంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ? కూటమిలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తా అన్నాడు, కానీ ప్రశ్నించడం లేదు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఓ నేత పక్కకు వెళ్ళిపోయారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన మహిళల బంగారం బయటికి తెస్తా అన్నారు. అలాగే బెల్ట్ షాపులు రద్దు అన్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తా ఉన్నారు, ఒక్కరికైనా ఇచ్చారా? ఇది బుగ్గన రాజేంద్రనాథ్ గారి యొక్క న్యూస్. సో దీని ప్రకారం అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు అనేది అది హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది హిస్టరీ. అది అయిపోయింది, అది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజెంట్. ఓకే, రీసెంట్గా నిన్న మొన్న ఒక న్యూస్ చూసా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఫీజులు బకాయిలు చెల్లించలేదు, ఎందుకంటే జగన్ పెండింగ్ పెట్టి వెళ్ళాడట. జగన్ 3,000 పెండింగ్ పెట్టి వెళ్ళాడట, లేదా 2,000 పెండింగ్ పెట్టి వెళ్ళాడు. కరెంటు బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్ పెండింగ్ పెట్టి వెళ్ళాడట. పెండింగ్ పెట్టి వెళ్తే మీరే కదా కట్టాలి. మీరు కడతామనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. కూటమి వాళ్ళు జగన్ సరిగ్గా కడతలేదు, జగన్ ఫీజులే కడతలేదు, మేము వస్తే ఫీజులు కడతామని కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వచ్చి జగన్ పెండింగ్లో పెట్టి వెళ్ళాడు, జగన్ అది కట్టలేదు, ఇది కట్టలేదు, ఇది కాదు కదా. మీరు పెండింగ్ పెట్టిన మొత్తం జగన్ కట్టేయలేరు కదా. వాళ్ళు ఏదైతే పెండింగ్ పెట్టారు 2019 దిగిపోయేటప్పుడు అవి మొత్తం జగన్ క్లియర్ చేశారు కదా. ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టింది జగన్ పెండింగ్ పెట్టి మీరే కదా క్లియర్ చేయాలి. మీరు పెండింగ్ పెట్టింది జగన్ క్లియర్ చేస్తాడు నెక్స్ట్ 2029లో ఆయన ముఖ్యమంత్రి అయితే. ఏంది అది దాని పెద్ద ఇష్యూ. థ్యాంక్ యూ.